This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So, last class lo manam what are the important topics manam matladam? Ranking functions, right? So, ranking functions and the duplicate rows ela delete cheyali by using CTE, how the CTE is going to work, and what are the running total, how to find the running total anedi we have seen. Okay, so today we are going to start the T-SQL part. Okay, today, so SQL server lo two types, okay, queries inka T-SQL part. So we have done everything in the queries, each and every part we have completed. So ఇవాళ మనం వ్యూస్, ఓకే, వ్యూస్ ఎలా ఏంటి ఏం లేదు మొత్తం క్లియర్గా నీట్గా ఇవాళ వ్యూస్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో వాట్ ఈజ్ వ్యూ? ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, వాట్ ఈజ్ వ్యూ? ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఫస్ట్ మనం వ్యూలో ఏం నేర్చుకుంటాం. ఓకే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ వ్యూ? ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్, what are the types of views? Okay, what are the options with views, and what are the indexed views? Okay, so we will learn one by one. Okay, so view, need for views. First ఏంటంటే focus on specific data. Okay, focus on specific data. It will use to focus on specific data. ఎందుకు స్పెసిఫిక్ డేటా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అవర్ డేటాబేస్. ఓకే, దిస్ ఈజ్ అవర్ డేటాబేస్. ఈ డేటాబేస్ లో ఎక్కడో ఒక వ్యూ అనేది ఉంది. దిస్ ఈజ్ ద వ్యూ. ఓకే, స్పెసిఫిక్ డేటా ఇన్ ద సెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ డీటెయిల్స్ మనం ఒక క్వైరీ రాస్తే ఆ క్వైరీ అనేది డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద క్వైరీ అవుట్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకున్నాం. సో దిస్ ఈజ్ హ్యావింగ్ ద స్పెసిఫిక్ డేటా. This is having the specific data. Account details for branch 1 BR1. Okay, so today's summary of transaction for branch 1 BR1. So these all are the specific data. Okay, so the next very important point enti ante, what is the need of view? So we centralize the code. అర్థమవుతుందా? సో వ్యూ ఈజ్ యూస్ టు సెంట్రలైజ్ ద కోడ్. అంటే ఏంటి, ఒక వ్యూ క్రియేట్ చేసి అందులో ఉన్న క్వెరీని మనము ఒక డేటాబేస్లో ప్లేస్ చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు మనము క్వెరీస్, ర్యాంకింగ్ ఫంక్షన్ అని, సిటిఏ అని, ఓకే, సబ్ క్వెరీ, డిరైవ్ టేబుల్, ఓకే, బై యూజింగ్ జాయింట్స్ మనం క్వెరీస్ రాసాము. ఓకే, సో ఆల్ దోస్ క్వెరీస్ మనము ఎక్కడ సేవ్ చేస్తున్నాం? నెవర్, ఎక్కడ కూడా మనం సేవ్ చేయట్లేదు. వీఆర్ జస్ట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద క్వెరీ, అంతే. జస్ట్ మనము సేవ్ అనేది హోల్ క్వెరీ విండో అనేది సేవ్ చేస్తున్నాం అంతే. కానీ బట్ ద కోడ్ అనేది మనం ఎక్కడ సేవ్ చేయట్లేదు. బట్ బై యూజింగ్ వ్యూస్ వీ కెన్ సెంట్రలైజ్ ద కోడ్. ద వెరీ బ్యూటీ ఆఫ్ ద వ్యూ ఈస్ లైక్ we centralize the code. ఓకే, సో అలా ఇప్పుడు మీకు సెంట్రలైజ్ ద కోడ్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నాకు డేటాబేస్ ఉంది. ఓకే, సమ్ డేటాబేస్ ఐఎమ్ హ్యావింగ్. ఓకే, సమ్ డేటాబేస్ ఐఎమ్ హ్యావింగ్. ఓకే, ఏదో ఒక డేటాబేస్ తీసుకొని ఈ డేటాబేస్లో నువ్వు రాసిన కోడ్ మొత్తం ఈ డేటాబేస్లో స్టోర్ చేయాలి. బై యూజింగ్ వాట్ యూ విల్ స్టోర్? బై యూజింగ్ వ్యూస్. So currently I'm not having any views. Okay, currently I'm not having any views. Okay, so we need to create the view first. Okay, so centralize the code. Okay, view is used to centralize the code. Reusability of the code అంటే మనం ఇక్కడ సెంట్రలైజ్, ఇక్కడ సేవ్ చేసిన కోడ్ మనము మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మళ్ళీ వీ కెన్ రీయూజ్ ద కోడ్.
అర్థమవుతుందా? మళ్ళీ we can reuse the code, very simple thing. అర్థమవుతుందా? సో we can do that. Okay, we can do that. Okay, so we can centralize the code in view. Okay, but మళ్ళీ ఆ కోడ్ ని తీసుకొని మళ్ళీ ఆ కోడ్ ని మనము రీయూజ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఆ కోడ్ ని మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద థింగ్. అర్థమవుతుందా? సో సెక్యూరిటీ. ఓకే, సో ఇక్కడ దాచిపెట్టిన కోడ్, ఓకే, ఇక్కడ దాచిపెట్టిన కోడ్, వ్యూలో దాచిపెట్టిన కోడ్ మనము ఏం చేయొచ్చు? ఓకే, సెక్యూర్డ్ గా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న వ్యూ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న వ్యూ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న వ్యూ, ఓకే, ఇక్కడ ఉన్న వ్యూ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. బట్ వీ కెన్ డూ ద సెక్యూర్డ్. ఓకే, ఎవరు ఓపెన్ చేయకుండా కూడా మనం చూడొచ్చు. సింప్లిఫై డేటా మ్యానిపులేషన్, కస్టమైజ్డ్ ప్రిసెప్షన్, ఓకే, కంబైన్డ్ పార్టిషన్ డేటా, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇన్ ద వ్యూ. అర్థమవుతుందా? సో నీడ్ ఆఫ్ వ్యూ, ఎవరైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ వ్యూ, ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వ్యూ, వై వి యూజ్ వ్యూ అని అడుగుతారు. సో సింపుల్ గా వాట్ యూ నీడ్ టు సే ఈస్ వ్యూ ఈజ్ యూజ్ టు సెంట్రలైజ్ ద కోడ్. Okay, so for example, we are writing the query in the query window. Okay, that is only to execute in that query window, but we are not saving, we are not centralizing that query. Okay, to centralize that query, to centralize that code, we use views. Okay, okay, so again from that view we can do some modifications by taking that view. I mean reusability of the view. Okay, reusability of the code we can do. Okay, so we can make it as security. Okay, high security మనం యూస్ చేయొచ్చు, పెట్టొచ్చు దానికి, అంటే ఎవరు ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పి. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ యూజర్స్, వెరీ ఇంపార్టెంట్ నీడ్ ఫర్ వ్యూస్. ఓకే, coming to the next one, tables in more than one database, more than one server, on base tables or views, no defaults, triggers, constraints, no temporary views, no views on temporary tables. Okay, no views on temporary tables. అర్థమవుతుందా? సో మనము టెంపరరీ టేబుల్స్ క్రియేట్ చేసాం, అవునా? సో నో వ్యూస్ ఆన్ టెంపరరీ టేబుల్స్ అంటే మనము ఇంకొక టెంపరరీ వ్యూ కానీ, ఓకే, అలాంటివి కానీ వి కెనాట్ క్రియేట్. ఓకే, టెంపరరీ వ్యూస్ అనేవి ఉండవు, నో టెంపరరీ వ్యూస్. ఓకే, సో టెంపరరీ టేబుల్స్ లో కూడా వి కెనాట్ యూజ్ ద వ్యూస్. అర్థమవుతుందా? టెంపరరీ టేబుల్స్ లో కూడా వి కెనాట్ యూజ్ ద వ్యూస్. సో నో డిఫాల్ట్. డిఫాల్ట్స్ అంటే తెలుసు కదా. సో ఓవర్కమింగ్ ఆఫ్ ద నల్. నల్ ఉంటే వి విల్ గెట్ అడిషన్ ఆఫ్ ఎనీ వాల్యూ ప్లస్ నల్ ఈజ్ ఈక్వల్ టు నల్. కరెక్టా? సో defaults in the sense, in place of null we can make some constant number, default of 0 or default of some constant number or something else. Okay, so triggers రాయలేం. ఓకే, check constraints create చేయలేము on views. Okay, on base tables or on views. Okay, more than one server on base table or on views. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెరీ సింపుల్ గా, ఓకే, మీకు ఒకటి చూపిస్తాను. సో మీకు ఏం చూపిస్తానంటే కరెంట్లీ, ఓకే, యూజ్ ఇండియన్ బ్యాంక్ గో. సో నువ్వు వేరే డేటాబేస్ కి కనెక్ట్ చేసుకోవాలంటే హౌ కెన్ వి డూ దట్? వేరే డేటాబేస్ కి కనెక్ట్ చేయాలంటే హౌ కెన్ వి డూ దట్? ఓకే, సో సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. So the first thing is nothing but the database dot, okay, schema, okay, schema dot table name. Okay, table name. So what is this, sir? ఏం చేస్తున్నారు మీరు, ఏం రాస్తున్నారు అని అంటే వెరీ సింపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, వాట్ ఈస్ ద, ఫ్రమ్ విచ్ డేటాబేస్ యూ వాంట్. Okay, from which database you want.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ తీసుకుంటా. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ ద అమెజాన్. ఓకే, డాట్ స్కీమా ఈజ్ నథింగ్ బట్ ద ఓకే DBO database object. Some for example category master. Okay, so this is the database, this is the schema. Okay, this is the table name. చూడండి ఇక్కడ ఓవర్ చేస్తే you will get a schema amazon.dbo. schema ఏంటిది? అమెజాన్ డేటాబేస్, DBO is the schema. ఇక్కడ ఓవర్ చేస్తే you will get database amazon. ఇక్కడ ఓవర్ చేస్తే you will get database amazon. Okay, table. Okay, amazon.dbo.table name. Now సో నేను ఎందులో ఉన్నా? ఇండియన్ బ్యాంక్ లో ఉన్నా, బట్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ద అమెజాన్ డేటాబేస్ టేబుల్. చూడండి. ఓకే, సో లైక్ వైజ్ యూ కెన్ డూ ద వ్యూ ఆల్సో. ఓకే, నువ్వు వ్యూ కూడా అలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో మోర్ దాన్ వన్ సర్వర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ సర్వర్. సో డాట్ ఈజ్ మై లోకల్ సర్వర్. సో మనము మాట్లాడుకున్నాము. సో SQL సర్వర్ అనే సాఫ్ట్వేర్ we can install more than 50 instances. ఓకే, 50 instances వరకు మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే 50 సర్వర్స్ we can install in one system. ఓకే, వన్ కంప్యూటర్ లో 50 times you can install by changing the server name. ఓకే, ఫస్ట్ మనకి లోకల్ సర్వర్ నేమ్ డాట్, నెక్స్ట్ వాట్ ఈస్ ద సర్వర్ నేమ్, యూ విల్ గివ్ దట్ సర్వర్ నేమ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సర్వర్ నేమ్ నువ్వేమి ఇస్తావు అది. సో ఇక్కడ వస్తాయి మనకి హౌ మెనీ సర్వర్స్ వీఆర్ హ్యావింగ్, దోస్ మెనీ సర్వర్స్ వీ విల్ గెట్ హియర్. అర్థమవుతుందా? అన్ని సర్వర్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. ఓకే, సో అన్ని సర్వర్స్ మనం వస్తాయి. సో ఈ సర్వర్ నుండి ఈ సర్వర్ కి కనెక్ట్ చేసుకోవడానికి, ఓకే, ఈ సర్వర్ నుండి ఈ సర్వర్ కి మనం కనెక్ట్ చేసుకోవడానికి దేర్ ఈస్ వన్ సింపుల్ లాజిక్. ఓకే, ఫస్ట్ సర్వర్ నేమ్ ఇవ్వాలి, తర్వాత డేటాబేస్ నేమ్, తర్వాత స్కీమా నేమ్, తర్వాత టేబుల్ నేమ్. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇక్కడ ఏం రాసాం మనము? సో సేమ్ సర్వర్ అయితే వీఆర్ గివింగ్ ద డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్, టేబుల్ నేమ్. బట్ ఇక్కడ అనేది మనము సర్వర్ నేమ్ ఏంటో వీ నీడ్ టు గివ్ దట్ సర్వర్ నేమ్ డాట్. ఓకే, వాట్ ఈస్ ద సర్వర్ నేమ్? నీకు ఇంకొక సర్వర్ ఉంటే you want to connect to that server name means you need to give the server name dot, database name dot, schema name dot, category table name. So alage if you want to connect to the other view, అర్థమవుతుందా? ఇంకొక వ్యూ ని వేరే సర్వర్ లో వ్యూ ని కనెక్ట్ చేసుకోవాలంటే కూడా ద సేమ్ థింగ్. ఓకే, సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్ అండ్ ద వ్యూ నేమ్. అర్థమవుతుందా? వ్యూ నేమ్ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ ద ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్. సో ఇట్ డస్ నాట్ సపోర్ట్ ద డిఫాల్ట్స్, కన్స్ట్రైంట్స్, చెక్ కన్స్ట్రైంట్స్, ట్రిగ్గర్స్. ఓకే, నో టెంపరరీ views or no views on temporary tables. Okay, so this is about the syntax. Okay, syntax of view is very beautiful. Okay, so chala బాగుంటుంది. How to store the okay code in a view అనేది we can see now. Okay, we will see now. So this is the syntax. Create view name as go. As go మధ్యలో we need to write a query. What query? Your wish. ఇన్ని రోజులు మనం క్వెరీ రాసాం. ఫైండ్ అవుట్ బ్రాంచ్ వైజ్. ఓకే, బ్రాంచ్ వైజ్, ప్రోడక్ట్ వైజ్ టోటల్ క్లియర్ బ్యాలెన్స్. ఓకే, కెన్ యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ ద బ్రాంచ్ వైజ్ టోటల్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, అలాంటి వ్యూస్, అలాంటి క్వెరీస్ వీ కెన్ రైట్ ఇన్ ద వ్యూ. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ by using subqueries, by using ranking functions. Okay, anything you want to write, you can write in the view. Okay, after executing this view, you will like మనకి వ్యూ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ వ్యూ లో we are having the code like this. ఓకే, అర్థమవుతుందా? సో how to read the view. Okay, how to read the data from a view.
ఎలా వ్యూ డేటాని రీడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసినామంటే ఇందులో కోడ్ ఉందా, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దాని అవుట్పుట్ వ్యూలో ఉంటుంది, అవునా. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్, దట్ ఈస్ హౌ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఎ వ్యూ. ఓకే, హౌ టు డ్రాప్ ఎ వ్యూ అంటే డ్రాప్ వ్యూ వ్యూ నేమ్. అర్థమవుతుందా, డ్రాప్ వ్యూ వ్యూ నేమ్, very simple thing. Okay, drop view view name. So that is a very simple syntax, and this is also one of the syntax. Okay, so ఇక్కడ చూడండి, get the code of the view. ఇప్పుడు నేను వ్యూ అనేది క్రియేట్ చేశా, ఇందులో సమ్ కోడ్ ఉంది. ఓకే, ఇందులో సమ్ కోడ్ ఉంది, ఆ కోడ్ నేను చూడాలి అని అంటే వాట్ ఈస్ ద సింటాక్స్, దిస్ ఈస్ ద సింటాక్స్, sp_help text view name. Okay, so get all the view names from sys tables. Sys in the sense system table, system views. System dot views is nothing but sys views. Okay, so నువ్వేమేం వ్యూస్ క్రియేట్ చేసినావో ఆ వ్యూస్ అన్ని ఐ వాంట్ టు గెట్. ఓకే, సో దిస్ ఈస్ ద క్వెరీ. అర్థమవుతుందా. సో సో సింపుల్ గా విల్ డూ వన్ థింగ్. Okay, I am going to create one view. Okay, create a view. Okay, I am going to create a view. What is the view? Create view. Okay, vw underscore. So ఇక్కడ వ్యూ నేమ్ అనేది పెట్టాలి కదా, వ్యూ నేమ్. సో దాని వ్యూ నేమ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ vw underscore. Okay, so what is the view name? So I want to find out the, okay, branch wise number of customers. Okay, branch wise, okay, branch wise customers. Okay, branch wise customers నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్ వ్యూ నేమ్. ఓకే, సో నువ్వు ఇక్కడ ఏమన్నా రాసుకో, యువర్ విచ్, బట్ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ vw underscore. Okay, the very important, గుర్తుపెట్టుకోండి, as go. Okay, in between this I am writing branch wise number of customers. How to write the branch wise number of customers? Select star from account master. Okay, account master. So brid comma count star. Okay, number of customers as, okay, number of customers. Okay, this is the view I have written. Okay, this is the view I have written. Okay, so create a view name. Okay, as go one query. See, create a view name as go query. Okay, as go query మధ్యలో రాసా. Now execute this query. So apart from aggregate function, whatever there is available in the group by, sorry, in the select class, we need to write in the group by class. Okay, now execute this. So you are having this data. Okay, so I am going to execute. Okay, I am going to create a view. Execute now. Command completed successfully. Okay, now refresh and open the databases. Indian Bank database views. Okay, now no views. See, refresh చేయాలి. Okay, refresh చేస్తే we will get the view. Okay, view name వచ్చిందా. Okay, dbo dot view branch wise customers. dbo is nothing but the schema, database object. Object is nothing but the table or view. Database object, object is nothing but the table or view. అర్థమవుతుందా. So we have done creating the view. How to read the, okay, how to read the, okay, how to read the
data from a view. Okay, now copy this and paste here. Now execute it. See, ఏమొచ్చింది, ఈ క్వేరీ అవుట్పుట్ ఏముందో ఇందులో స్టోర్ అయిపోయింది. ఇఫ్ వి ఎగ్జిక్యూట్ దిస్ వీఆర్ గెటింగ్ ద సేమ్ అవుట్పుట్. అర్థమవుతుందా? ఓకే, ద సేమ్ అవుట్పుట్ వీఆర్ గెటింగ్ యాజ్ అ while we read the data from a view. ఓకే, క్వేరీలో ఏముంటుందో అదే వచ్చింది. ఓకే, సో ఎందుకు సార్ ఇది క్రియేట్ చేయాలి, వ్యూ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే వి నో. ఎందుకు అంటే వీ నీడ్ టు సెంట్రలైజ్ ద కోడ్. సెంట్రలైజ్ చేయడానికి ఓన్లీ క్వేరీ రాసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇలా ఎగ్జిక్యూట్ చేసావు బాగానే ఉంది, ఓకే దట్ ఈస్ ఫైన్. సో దెన్ వాట్ యూ విల్ డూ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం, ఇది మన మేనేజర్కి పంపించాలి ఆర్ఎల్ సమ్ అదర్ డెవలపర్స్కి పంపించాలి రిపోర్ట్ క్రియేట్ చేయడానికి. సో వాట్ యూ విల్ డూ నెక్స్ట్ దెన్. సో ఇది మనం పంపించలేం అంటే పంపించవచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. అంటే ఇది ఇప్పుడు ఈ ఫైల్లో సేవ్ చేయాలి, లేకపోతే నోట్ ప్యాడ్లో సేవ్ చేసి దాన్ని ఆ నోట్ ప్యాడ్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలి. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే, we need to create a view. Okay, we need to create a view. So the view is going to centralize the code. Okay, ఈ కోడ్ ని సెంట్రలైజ్ చేస్తుంది వ్యూ. ఓకే, we will see. So how to drop a view. Okay, how to drop a view. Okay, how to drop a view. Just simple thing, drop view name, execute it. Okay, now read it. Invalid object name view. I mean it has dropped. అర్థమవుతుందా? డ్రాప్ అయిపోయింది. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్ యూ కెన్ క్రియేట్ అండ్ సెలెక్ట్. ఓకే, నౌ యూ హ్యావ్ ద డేటా. ఓకే, సో హౌ టు గెట్ ద కోడ్ ఆఫ్ ద వ్యూ. సో నాకు ఇప్పుడు నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే విండోలో ఉన్నా. ఓకే, ఐ డోంట్ నో వాట్ ద కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వ్యూ. వ్యూలో కోడ్ ఏముందో నాకు తెలియదు. ఓకే, సో నేనేం చేయాలనుకుంటున్నా అంటే వెరీ సింపుల్గా ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ sp_help. okay, text, drag and drop this view. Now execute this. Okay, now sp_text view name. So this is the code. Copy this and paste here. Okay, do modifications. What you want to do those modifications. Okay, this is the view name. Okay, this is the code available in the view. వచ్చిందా? ఇప్పుడు నేనేం చేసా, జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసా, sp_help text. దిస్ ఈస్ ద వాట్ ఈస్ దిస్ schema of the table or view. Schema in the sense internal parts of the table. What are the internal parts of the view? Okay, internal parts ఏమున్నాయి వ్యూ లో? నథింగ్ బట్ ద కోడ్. అర్థమవుతుందా? ఇంటర్నల్ పార్ట్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఐ వాంట్ టు నో ద స్కీమా ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్ స్కీమా అంటే వాట్ ఆర్ ద ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్? ఓకే, హార్ట్, లంగ్స్, లివర్. ఓకే, ఇలా అన్నీ వీ కెన్ సీ ఎవ్రీ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద టేబుల్? సో టేబుల్లో ఓకే, how the table is created, what are the column names, what are the data types, is any identity column created for the data types, what are the primary keys, what are the foreign keys, is any check constraint created for this table. Okay, all this will get as a internal okay schema. Okay, internal parts of the table, schema of the table. But what is the internal part, what is the schema of the table? Okay, schema of the view. What are the internal parts of the view? Nothing but the code. Okay, that is the thing, we got the output as code in lines. Okay, just select ikkada, right click, copy and paste here. It's very simple, paste here.
Okay, this is the code we get. Okay, so if you want to, okay, so remove this. So this is the way you need to, okay, you can get the, okay, internal parts of the view. Very simple. ఓకే, సో ఎవరైనా ఇట్లానే అంటే ఈ డేటాబేస్ ఇప్పుడు ఈ సర్వర్ కి నేను ఒక్కనే కాదు కదా కనెక్ట్ అయ్యి ఉంటా ఆఫీస్ లో. ఎవ్రీ వన్ ఒకటే సర్వర్ కి కనెక్ట్ అవుతారు. దాట్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కేస్, ఓకే, సో ఎవరెవరు డేటాబేసెస్ ఏం క్రియేట్ చేశారు, ఓకే, ఎవరైనా డేటాబేస్ క్రియేట్ చేసిన టేబుల్స్ క్రియేట్ చేసిన అందరికి రీఫ్రెష్ చేస్తే ఇన్ ఆఫీస్ ఎవ్రీ వన్ విల్ గెట్ ద దట్ టేబుల్ ఆర్ దట్ వ్యూ ఆర్ దట్ థింగ్. అర్థమవుతుందా? సో అలాగే వ్యూ కూడా క్రియేట్ చేస్తే ఇట్ విల్ సెంట్రలైజ్ ద డేటా. సో ఇప్పుడు నేను కాదు, రాజేంద్ర ఉన్నాడు. ఓకే, రాజేంద్ర ఈజ్ మై వన్ ఆఫ్ మై కొలీగ్. ఓకే, సో అతను ఏం చేస్తున్నాడు అంటే హీ హ్యాస్ ఓపెన్డ్ ద న్యూ విండో. ఓకే, హీ వాంట్స్ టు వర్క్ ఆన్ ద వ్యూ. ఓకే, హీ వాంట్స్ టు వర్క్ ఆన్ ద వ్యూ. సో అతను వర్క్ చేయాలి అని అన్నప్పుడు వాట్ హీ విల్ డూ? ఓకే, వాట్ హీ విల్ డూ, he opened the new window. Okay, what he will do, he will execute this. He will get the code, he will copy and paste here, and he will do required modifications. Sorry guys. So he will do the required modifications for this view. How he will do the required modifications? సో మళ్ళీ ఇది డ్రాప్ చేసి కొత్తగా క్రియేట్ చేస్తాడా? నో, డోంట్ డూ లైక్ దట్. వీ నీడ్ టు ఆల్టర్ వ్యూ నేమ్. ఓకే, సో ఇక్కడ నాకు ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఐఎమ్ హ్యావింగ్ దిస్. ఓకే, సో వాట్ హీ ఈస్ డూయింగ్, he is writing the where condition only. He required the, okay, branch id is equal to some br6. Okay, and or okay, brid is equal to, okay, br4. Okay, so what he will do, he will alter the table. Okay, sorry, he will alter the view. Okay, now he will execute. Okay, now read select star from view name. Okay, now execute it. See, br4 br6. సో రాజేంద్ర ఏం చేశాడు, ఇక్కడ ఇలా ఆల్టర్ చేశాడు. దట్ ఈస్ ఫైన్. సో నెక్స్ట్ డే వచ్చేసి నేను ఏం చేస్తాను అని అంటే, ఓకే, నెక్స్ట్ డే వచ్చేసి నేను ఏం చేస్తా, సో రాజేంద్ర ఎస్టర్డే మాడిఫైడ్ ఒక మెయిల్ వస్తుంది నాకు. ఓకే, రాజేంద్ర మాడిఫైడ్ సమ్ కోడ్ ఇన్ ద వ్యూ నేమ్ ఇస్ దిస్. ఓకే, నేను ఏం చేస్తా, మళ్ళీ ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఐఎమ్ గెటింగ్ దిస్ వ్యూ. సో మళ్ళీ సో ఆ వ్యూని నేను ఏమైనా మాడిఫై చేయాలి అంటే, సో రాజేంద్ర ప్లేస్ చేసిన వ్యూ, ఓకే, కాపీ. ఓకే, నౌ ఇఫ్ యూ డూ ఎనీ మోడిఫికేషన్స్, మేక్ ఇట్ ఇస్ ఆల్టర్. ఓకే, మేక్ ఇట్ యాజ్ ఆల్టర్. నౌ డూ ద మోడిఫికేషన్స్ వాట్ యూ రిక్వైర్డ్. నాకు బ్రాంచ్ ఐడి వద్దంటున్నారు ఇవాళ, సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద బ్రాంచ్ హియర్. Okay, I'm going to remove the branch here. Now I'm again altering this. So command completed successfully, and now I am going to read this. See, br6 is the 13. మళ్ళీ నెక్స్ట్ డే రాజేంద్ర వస్తాడు, అతనికి మెయిల్ వస్తుంది. సో దిస్ వ్యూ హ్యాస్ బీన్ అప్డేటెడ్ బై, ఓకే, ప్రసాద్. సో ప్లీజ్, ఓకే, చూడండి ఒకసారి అని చెప్పి, ఆర్ ఎల్స్ ఇలా మాడిఫై చేశాడు ఫర్ రిక్వైర్మెంట్ అని చెప్తే, హీ విల్ కమ్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్. You will get the br6 as 13. ఓకే, సో ఇట్లా నువ్వు ఓన్లీ ఈ క్వేరీ ఒకటే రాసి పంపించాలంటే, డైలీ ఈ క్వేరీ నువ్వు ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేసి అది రాజేంద్రకు పంపించాలి, టీం అందరికి పంపించాలి. ఆ టీం నుండి రాజేంద్ర డౌన్లోడ్ చేసుకొని అది ఎగ్జిక్యూట్ చేసి, ఓకే, మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చేసి, దట్ ఈస్ వెరీ నాన్ సెన్స్. ఓకే, సో అది నాన్ సెన్స్ అది. Okay, so the view is very beautiful. Okay, to create the, okay, to centralize the code. Okay, to centralize the code in the database. Okay, so anybody can retrieve. Okay,
సో ఆ కోడ్ ని చూసుకొని మళ్ళీ రాజేంద్ర ఇఫ్ ఎనీ రిక్వైర్మెంట్ ఫర్ ఆన్ దట్ డే on the same view, okay, so a view is not available now. Okay, now execute this is the view available for Rajendra. Okay, this only br6. Okay, that is the way. Okay, that is the thing, the view is going to show all the things. Okay, you can, okay, you can get the code of the view, or else how many views are available in the our database, we can see that. Okay, now for now only one, so we will see later about that syntax. Okay, so this is about the, okay, syntax and how to create a view and how to read the data of the view and how to drop and how to get the code of the view. Okay, so now what are the limitations? Okay, what are the limitations, or what are the what disadvantages of view? We are having so many disadvantages of the view. అర్థమవుతుందా? What are the limitations? Okay, so only single query is allowed, no programming, no insert, update or delete, no order by class, no parameters, view always executes the query, hence slow, views get fresh data. అర్థమవుతుందా? ఓకే, సో మనం ఇప్పుడు we will see one important thing. Okay, we will see one important thing. So limitations of the view, only single query is allowed, no programming, no insert, update, delete, no parameters, views always execute the query, hence it is slow. Okay, so ఇప్పుడు మనం సింగిల్ క్వెరీ is allowed. Okay, నేను మల్టిపుల్ క్వెరీస్ రాస్తే ఏమవుద్ది? Okay, so I am writing, okay, I am writing one more query here, select star from account master. Okay, multiple queries, select okati, select okati. Okay, I am I am writing two. Okay, now I am executing. See, incorrect syntax near the keyword select. మళ్ళీ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది incorrect syntax అని చెప్పి. So that's why only single query is allowed in the view, no programming. Programming is nothing but, I will explain this later, I mean next class. Programming is nothing but variables. Okay, declaration of variables, if else, loop, return, print, while loop, okay, for loop. Okay, what are the things? Those are nothing but the, okay, those are nothing but the, okay, those are nothing but those are nothing but the programming. Okay, no insert, update, delete. Okay, ఇందులో సెలెక్టే రాయలేకపోతున్నాం, హౌ కెన్ వి ఇన్సర్ట్? ఓకే, దేంట్లో ఇన్సర్ట్ రాయాలి, దేంట్లో ఇన్సర్ట్ చేయాలి? ఓకే, ఇన్సర్ట్ ఇంటూ వ్యూ ఆర్ టేబుల్, దేంట్లో ఇన్సర్ట్ చేయాలి? ఈ క్వెరీలో రాయాలంటే వీ నీడ్ టు ఇన్సర్ట్ ఇంటూ ద అకౌంట్ మాస్టర్ ఓన్లీ, రైట్? ఓకే, ట్రై విత్ దట్. ఇన్సర్ట్ ఇంటూ what? Account master. Okay, values. Okay, for example ఏదో ఒక వాల్యూ 1000, okay, 162, okay, comma some name, okay, అలా సంథింగ్ ఇచ్చావు. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ కీవర్డ్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ దగ్గర ఇన్కరెక్ట్ సింటాక్స్ వస్తుంది, ఇన్సర్ట్ వి కెనాట్ డూ. ఓకే, అప్డేట్. ఓకే, అకౌంట్ మాస్టర్. Okay, account master set clear balance is equal to some 10,000. Okay, where, okay, where ACID is equal to 10001. Okay, so account master లో మనకి వేర్ అకౌంట్ ఉన్నదాన్ని మనము చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఎగ్జిక్యూటివ్. Incorrect syntax near keyword update. So update also we cannot do. Okay, so delete we can do or not. Okay, delete from, okay, account master. Okay, where ACID is equal to 10060. Okay, now execute this. So incorrect syntax near delete. Okay,
So we cannot do insert, update, delete in the view. And I want to know in the view we cannot do, in the view, okay, we cannot do. Okay, no order by class. For example, I am writing here order by BRID. Okay, ascending. Now execute this. Student, order by class is invalid in views, inline functions, derived tables, subqueries, okay, and column CTEs unless a top offset or for XML is also specified. అర్థమవుతుందా? So order by class invalid for all this stuff. Okay, invalid is invalid for all this stuff. ఓకే, నో పారామీటర్స్. మనము స్టోర్డ్ ప్రొసీజర్లో ఫంక్షన్స్లో కానీ ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్ అనేవి ఉంటుంది. సో ఆ ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్ విల్ డిస్కస్ అబౌట్ ద స్టోర్డ్ ప్రొసీజర్ వెన్ వి టాక్ అబౌట్ ద స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, సో ఇందులో అయితే మనం చేయలేము. ఓకే, ఇది ఇట్ ఈస్ స్లో, సో దట్స్ వై ఇట్ ఈస్ లైక్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద limitations. These are the limitations of the, okay, limitations of the views. So we are having the types of views. Updatable views, okay, that updatable views are like read or write. Okay, non-updatable views are like read only. So what is updatable views? Same number of columns to be there in table and views, otherwise remaining columns in the base table must allow null values. No aggregations having class etc. సో నువ్వు అప్డేట్ చేయడానికి, వ్యూస్ అప్డేట్ చేయడానికి, ఓకే, సో అగ్రిగేషన్స్ ఉండకూడదు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ స్మాల్ సినారియో హియర్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ స్మాల్ సినారియో హియర్. సో వాట్ ఈస్ దట్ సినారియో మీన్స్? ఓకే, సో ఇఫ్ ఎగ్జిస్ట్, okay, if exist what? Select star from sys dot tables. Okay, sys dot tables where what? Name is equal to emp. Okay, emp. Okay, drop table name emp. Okay, next go. So this is the syntax I am writing. ఎక్కడైనా ఉంటే ఎంప్లాయీ అనే టేబుల్ ఉంటే you need to remove that. Okay, you need to drop the table and recreate the table. Now I am inserting. Okay, one row affected. Now read that. Okay, we are having one row. Okay, select star from employee. So now I am going to create one view. Okay, vw underscore v1. Okay, లేకపోతే ఎంప్లాయీ న్యూ. ఓకే, దిస్ ఇస్ ద వ్యూ నేమ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. సో క్రియేట్ చేసా. ఓకే, ఐ వాంట్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఎ వ్యూ. ఓకే, ఐ హ్యావ్ రీడ్. ఓకే, సో రీడ్ ద టేబుల్. సో టేబుల్లో ఒకటే రో ఉంది. సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ ఏ టేబుల్ బై యూజింగ్ వ్యూ. ఓకే, సో నేను ఇక్కడ ఏం చెప్పా మీకు? వ్యూ లోపల we cannot do insert, update, delete, but outside the view, okay, outside the view అంటే by using a view we can update the, okay, we can update the table. Okay, now insert this one row affected. Now read the data. So two rows వచ్చాయా? సో insert data in a table using a view. ఓకే, వ్యూతో నువ్వు ఇన్సర్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద థింగ్. ఓకే, యూ కెన్ అప్డేట్ దిస్, యూ కెన్ డిలీట్ దిస్. టూ రోస్ అఫెక్టెడ్. నౌ రీడ్ ద డేటా. నో డేటా ఇన్ ఎ టేబుల్ ఆర్ నో డేటా ఇన్ ఎ వ్యూ. అర్థమవుతుందా? సో యూ ఇన్సర్ట్, ఓకే, ఆర్ and create. Okay, already created. Now insert one more data. Now read this. You are having. So if you want to update, okay, if you want to update, you can update. Okay, you can update it as. So before that, read the view, sorry, table. Bhaskar and Ram is available. Okay, now update view.
Okay, now execute the view. So it is updated. Table లో కూడా it is updated. అర్థమవుతుందా? ఈ ఎంప్లాయీ నేమ్ అనేది నేను అప్డేట్ చేశా ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్డేటబుల్ వ్యూ. ఓకే, ఎందుకు ఇట్ ఈస్ అప్డేటబుల్ వ్యూ? ఇక్కడ చూడండి, నో అగ్రిగేట్ ఫంక్షన్స్, having class, etc. But coming to the non-updatable view, here the h1 I mean sorry, here the view is updatable view. This view is updatable view. But coming to here, okay, create view, okay, vw underscore employee count. సో ఇక్కడ సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో మొత్తం 2 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఈ 2 మెంబర్స్ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను వ్యూ. ఓకే, సో ఐఎమ్ రీడింగ్ ద వ్యూ. సో వాట్ ఈస్ అవుట్పుట్? 2. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ 2. ఓకే, సో ఇక్కడ చూడండి, నాన్ అప్డేటబుల్ వ్యూ ఓన్లీ రీడ్ ఓన్లీ ఇన్ ద సెన్స్ కంటైన్స్ అగ్రిగేట్ ఫంక్షన్. సో ఇక్కడ ఇది అగ్రిగేట్ ఫంక్షన్ ఏనా? సో అగ్రిగేట్ ఫంక్షన్ ఉన్న చోట్ల we cannot do the updates. Okay, we cannot do. Can I insert, update, delete the data using above view, this view? Answer is no. It is non-updatable view. Why? Because it contains aggregate function. అర్థమవుతుందా? ఇట్ కంటైన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, same number of columns to be there in table and views, otherwise remaining columns in the base table must allow null values. Same number of columns. Okay, same number of columns అంటుండు. సో యాక్చువల్ గా నాకు ఎంప్లాయీ టేబుల్లో హౌ మెనీ కాలమ్స్ ఐఎమ్ హ్యావింగ్? ఎంప్లాయీ టేబుల్లో హౌ మెనీ కాలమ్స్? 1 2 3 కాలమ్స్. ఓకే, బట్ నేను వ్యూ క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, నేను వ్యూ క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్, వ్యూ క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, వ్యూ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ 2 కాలమ్స్ తీసుకుంటున్నా, 2 కాలమ్స్ డేటా అనేది తీసుకున్నా. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ వ్యూ. ఓకే, సో దిస్ ఈస్ అ వ్యూ. Now select star from this view, only 2 columns I can get in the view. Okay, but if I want to insert in view values, the 4th one, only 2 values insert చేస్తున్నా. Inserted, select star from view. Okay, this is fine, the view is having like this. But if you go and execute the, okay, if you go and execute the select star from employee, see the null. ఇక్కడ ఏముంది దాని మీనింగ్? సేమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ టు బి దేర్ ఇన్ టేబుల్ అండ్ వ్యూస్. ఓకే, సో టేబుల్లో వ్యూలో, ఓకే, సో టేబుల్స్లో వ్యూస్లో సేమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. ఇప్పుడు వ్యూలో, సారీ, టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, బట్ వ్యూలో 2 కాలమ్సే తీసుకున్నా. ఓకే, సేమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ టు బి దేర్ ఇన్ టేబుల్ అండ్ వ్యూస్, అదర్వైజ్ రిమైనింగ్ కాలమ్స్ ఇన్ ద బేస్ టేబుల్ మస్ట్ అలౌ నల్ వాల్యూ. అర్థమవుతుందా? సో ఒకవేళ నువ్వు వ్యూ బై యూజింగ్ వ్యూ ఇన్సర్ట్ చేసావు అని అంటే, ఓన్లీ 2 వాల్యూస్ ఇన్సర్ట్ చేసావు అంటే, ద అదర్ కాలమ్ వుడ్ బి ద నల్. అర్థమవుతుందా? ద అదర్ కాలమ్ వుడ్ బి ద నల్ థింగ్. దిస్ ఈజ్ అబౌట్ ద అప్డేటబుల్ వ్యూస్. ఎక్కడ మనం అప్డేట్ చేయొచ్చు, ఎక్కడ అప్డేట్ చేయకూడదు. సో ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వ్యూస్ we are having? The updatable views and non-updatable views. What is updatable views? Like update అంటే, so for example, if there is no aggregate function or having clause in the view, then we can update. Okay, we can update the, like what we can update, we can write the insert, update and delete statements in that, for that view. Okay, for non-updatable views, for example, if we are having the aggregate functions, we cannot modify, we cannot write the insert, update, delete. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ అ వెరీ సింపుల్ సినారియో. ఓకే, ఎక్కడ మనము అప్డేట్ చేయొచ్చు, ఎక్కడ మనం అప్డేట్ చేయలేము అని అంటే, సో వేర్ ఎవర్, ఓకే, ఏ వ్యూలో కనుక అగ్రిగేట్ ఫంక్షన్ లేకపోతే వీ కెన్ ఇన్సర్ట్, ఓకే, డిలీట్ అండ్ వీ కెన్ అప్డేట్. అర్థమవుతుందా? ఓకే, సో బట్
aggregate function is nothing but count. Okay, count kani, sum kani, max kani, minimum kani. Okay, these are the updatable. Okay, not updatable. Okay, so we will discuss about the, okay, what are the different options with views we are having. We will discuss about this tomorrow class, guys. Okay, so if you have any questions, please ask me, guys. Thank you, guys.